హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి స్టార్టర్ రెసిపీతో అయితే వచ్చేసా. చేయడం చాలా ఈజీ, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇది ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు, ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు, లేదా మనకి ఏమైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు సైడ్ డిష్కి అయితే అద్దరిపోతుంది. సో ఎగ్స్ ఫ్రై అనమాట. ఎలా చేయాలో చూద్దామా. ముందుగా నేను ఒక 4 బాయిల్డ్ ఎగ్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఎల్లోని కట్ చేయకుండా, వైట్ పార్ట్ మాత్రం. సో ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని, జీలకర్ర వేసుకుని, ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుని కట్ చేసుకున్నాం కదండి, ఆ ఎగ్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా పైన, ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నాన్ స్టిక్ అయితే ఇంకా బాగా ఫ్రై అవుతుంది. చిటికెడు పసుపు కూడా వేసేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి చక్కగా. ఎప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఈవెన్ డైట్ చేసే వాళ్ళు కూడా తినచ్చు. ఎప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఏం తింటాంలే కానీ ఇలా కూడా ట్రై చేయొచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఆయిల్ తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది ఇలా ఒక ఒక చూసారా 4 to 5 మినిట్స్లో నాకు ఇలా చక్కగా కలర్ అయితే చేంజ్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు దీంట్లో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక 2 పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకున్నవి వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మరీ మెత్తగా అయిపోకూడదు, అది కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. సో అలా కలుపుతూ ఫ్రై ఇదంతా మొత్తం ప్రాసెస్ అంతా నేను హై ఫ్లేమ్లోనే చేసుకున్నాను. మొత్తం కలుపుతూ అలాగా అది కొంచెం ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. సో చాలా ఈజీ చేసుకోవడం, క్విక్గా అయిపోతుంది అనమాట. ఎప్పుడు నార్మల్గా కోడిగుడ్డు పొరటు ఇవన్నీ చేసుకుంటాం కదా, ఇలా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు మనకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. నేను లాస్ట్లో యాడ్ చేశాను, బట్ మీరు ఈ స్టేజ్లో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. నేను మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేసినట్టున్నాను. సో ఇప్పుడు మనము యోక్ పార్ట్ తీసి పెట్టుకున్నాం కదా లోపలిది, అది కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకోండి. సో అది చెదకుండా చక్కగా కలిసిపోతుంది అనమాట. ఏమన్నా ఒకటి కొంచెం ముక్క అయినా పర్వాలేదు. సో అలా సెట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్న, అలాగే కొంచెం కరివేపాకు, అంతే, దట్స్ ఇట్. నేను ఇక్కడ కొత్తిమీర గట్ట ఏం వేయట్లేదు. దీని ఫ్లేవర్ ఇలా ఉంటేనే ప్లెయిన్గా నాకు నచ్చుద్ది. కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. సో దీని ఒక్క నిమిషము ఆ మసాలాలన్నీ పట్టేంత వరకు ఫ్రై చేసుకోండి. చెప్పాను కదా నేను లాస్ట్లో వేసిన సాల్ట్ అని, మీరు కారం వేసినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే అయిపోయా. సో ఇంత సింపుల్ రెసిపీ మీకు కనుక నచ్చితే దీన్ని వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో సింపుల్ రెసిపీస్ నా దగ్గర ఉన్నాయి, అన్ని త్వరలోనే పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.